హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం స్పోక్ పర్సన్ రాజ్ కుమార్ దగ్గర ఉన్నాము. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, బాగున్నారా? బాగుంది. ఎలా నడుస్తుంది కాంగ్రెస్ పాలన? చూస్తున్నారు కదా, ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ వేగంగా పరుగులేస్తుంది. అదే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా నెరవేరుస్తూ ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, రైట్. అయితే మేము రీసెంట్లీ ఒక విలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది రైతులతో మాట్లాడితే చాలామంది అంటున్నారు, మాకు నిజంగా చెప్పాలి అని అంటే కేసీఆర్ గారు వస్తేనే బాగుండేది. సో మాకు ఇచ్చిన హామీలు కూడా ఏవి ఇప్పటివరకు నెరవేర్చలేదు. ఫ్రీ బస్ అని అన్నారు, అది ఓన్లీ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమేనంట, పక్కొస్తే ఎవరికి ఉండదంట, విలేజెస్లో వాళ్ళకు ఉండదంట. మరి బంగారం అంటున్నారు, అది ఇవ్వట్లేదు. రైతు భరోసా అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఏం రాలేదు ఇప్పటిదాకా అని చెప్పేసి వాళ్ళు చాలామంది గట్టిగానే ప్రశ్నించారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. సో వీటిపైన మీరేమంటారు? ఈరోజు ఎవరన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఆ పెద్ద ఆయన ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతన్నకి చెప్తున్నా నేను, తాత గతంలో కేసీఆర్ పాలనలో రైతులను పేరు చెప్పి ధనిక రైతులకే కేసీఆర్ ఈ రైతు భరోసా పథకాన్ని ఇచ్చిండు, రైతు బంధు పేరుతోటి. తాత కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్ర సంపదను మీ పేరు చెప్పుకొని కేసీఆర్ లాంటి 100 ఎకరాలు ఉన్న రైతులకు ఈ యొక్క రైతు బంధు వేసి ఆ రైతులకు అసలు రైతులకు మాత్రం నోట్లో సున్నం పెట్టిండు తాత. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఈ రైతులకు ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా 21,000 కోట్ల రూపాయలను ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ చేసింది. రైతులందరి అకౌంట్లలో ఆ రైతు రుణమాఫీని మాఫీ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఈరోజు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ తాత. ఈరోజు భారతదేశంలో ఏదైనా ఈ యొక్క ఉచిత కరెంటుకు సంబంధించి 24 గంటల కరెంటు ఇస్తున్నది ఏదైతే ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది, దాన్ని కొనసాగించే పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీనే. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గతంలో కేసీఆర్ వరేస్తే ఉరి అన్నాడు, ఇప్పుడు ప్రభుత్వం మాత్రం అదే వరి సన్నాలకు ఈరోజు మనం బోనస్ ఇస్తున్నాం తాత. కాంగ్రెస్ పార్టీ చేసే పనుల పట్ల బీఆర్ఎస్ పార్టీ చేసే అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన మీరే ఆ విధంగా మాట్లాడడం సరికాదని ఆ రైతులకు మేము చెప్తున్నాం. అదేవిధంగా బస్సుకు సంబంధించి గ్రామాలలో ఉచిత బస్సు పథకం వర్తించట్లేదు, సిటీలలో వర్తిస్తుంది అనేది శుద్ధ తప్పు, అది అబద్ధం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల కూడా తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి మహిళలు కూడా మహిళా విద్యార్థులు కూడా ఈరోజు అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని వాళ్ళు గర్వంగా ఈరోజు వినియోగించుకుంటూ ఈరోజు ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నారు. ఇదే మేము బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజలను వాళ్ళు గతంలో పరిపాలించి స్కాములు చేసి రాష్ట్రాన్ని ముంచి ఆర్థికంగా దెబ్బగొట్టి ఈరోజు అసత్య ప్రచారం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు తప్ప గతంలో పరిపాలించడం చేతగాలేదు విధవులకు, ఇప్పుడు సక్రమంగా పరిపాలనను గుర్తించడం కూడా వాళ్ళకు చేతనైతలేదు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి నిర్ణయం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈరోజు నెరవేరుస్తుంది. అందులో భాగంగానే ఉచిత బస్సు అమలవుతుంది. అదేవిధంగా మనము మహిళలందరికీ ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి నిర్ణయాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఈరోజు ప్రతి పథకాన్ని కూడా అందిస్తున్నాం. ఇలాంటి అసత్య ప్రచారాన్ని మన తెలంగాణ రైతులు బీఆర్ఎస్ పార్టీ చేసే అసత్య ప్రచారాన్ని తిప్పుకొట్టాల్సిన మీరే అసత్య ప్రచారం చేయాల్సిందిగా తెలంగాణ రైతాంగానికి కోరుకుంటున్నాం. మహిళలకు కూడా 2,500 అని చెప్పేసి అమౌంట్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది కూడా అడిగితే వాళ్ళు కూడా ఏమన్నారంటే అసలు 2,500 ఏంటి, 3,000 కూడా ఇస్తానన్నారు, ఒక్క రూపాయి కూడా రాలేదు, ఇప్పటికి సంవత్సరంన్నర అవస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇలాంటి త్వరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మరి ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితంగా మన ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్ తోటి ఉండే, కానీ ప్రస్తుతం చూసుకుంటే 7 లక్షల కోట్ల రుణభారం మన మీద పడుతున్నది. ఈరోజు వడ్డీలకే తెలంగాణ రాష్ట్రం మనం అతలాకుతలం అయిపోతున్నది. ఆ వడ్డీలను కట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మరింత అప్పులు చేయకుండా, ఆర్థిక భారం మరింత పెరగకుండా, ప్రజల మీద భారం పెంచకుండా ముఖ్యమంత్రి గారు మా యొక్క మంత్రులంతా కూడా ఈరోజు పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు పథకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకనంటే తెలంగాణ ప్రభుత్వం అప్పుల ఆర్థిక భారం ఎక్కువైంది, వడ్డీల భారమే ఎక్కువైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి 18,000 కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి వస్తే అదే 22,000 కోట్ల మనము ప్రజలకు చెల్లించాల్సింది మనం పడ్డది. అదేవిధంగా మనకు అందుకే ఆర్థిక భారం ఇంకా ఎక్స్ట్రా పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మరి అంత జరుగుతున్నప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలి తీర్చలేనప్పుడు అనని జనం అంటున్నారు. హామీలు ఇవ్వడం అనేది కాదు, ప్రజల అవసరాలకు అనుగుణంగానే మేనిఫెస్టోలు పెట్టి ఆ మేనిఫెస్టోలకు అనుగుణంగానే మేము ఈరోజు ఏదైతే ఉచిత బస్సు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అదేవిధంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నాం. ఉచిత ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ అనేది భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ మీద ధరలు పెంచి ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో వంటలు వండుకొని పరిస్థితి క్రియేట్ చేసింది. అదేవిధంగా ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది కూడా ప్రతి పేదవాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. అంటే ప్రతి పథకం కూడా ఒక పేదవాని కడుపు నింపే దిశగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు హామీలను ఇచ్చింది. అంటే హామీలు కాదు, అవసరాలు తీర్చాలని అటువంటి హామీలను ఇచ్చినాం. ఆ హామీలన్నిటిని కూడా నెరవేర్చే దిశగానే వెళ్తున్నాం. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ని మరి మీరే ఒక మాట చెప్పండి. ఈరోజు మనం ఆర్థికంగా కేసీఆర్ మన రాష్ట్రాన్ని ఇంకా లోతున పడేసిండు. ఇంకా కూడా మనం అప్పులు చేస్తూ పథకాలన్నీ తీర్చుకోవడం బెటరా, అదేవిధంగా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మనం గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేయడం కరెక్ట్ అంటారా? మీరే చెప్పండి. అదే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఆ ఆర్థిక లోటును పూడ్చుతూనే మనకున్న దాంట్లోనే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణకు లోబడి ఈరోజు ఒక పథకం తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తుంది. మనం చూద్దాం, ప్రభుత్వం చేసే పనిని ప్రతి ఒక్కటి మనం అందరం గమనిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ కష్టాన్ని కూడా గుర్తించి ప్రతి పథకం వచ్చే వరకు కాస్త ఓపిక పట్టాల్సిందే తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని మేము కోరుతున్నాం. ఇప్పుడు చూసుకుంటే కనుక కవిత గారు 6 ఎమ్మెల్యేలని తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నా అన్న రూమర్ ఒకటి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది రూమర్ అంటారా నిజమంటారా? ఫస్ట్ థింగ్, అది రూమరా నిజమా అనేది మనం కాదు తేల్చాల్సింది, కవిత గారే తేల్చాలి. ఏదైతే ఈరోజు కవిత గారు ఫస్ట్ ఉత్తరం రాసినప్పుడు దాన్ని కూడా మా కాంగ్రెస్ పార్టీ మీదనే పెట్టడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధపు లెటర్లు చూపెట్టి మా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తున్నారని మాట్లాడినరు. కవిత గారు నేరుగా బయటికి వచ్చి విదేశాల నుండి వచ్చి ఆ లెటర్ నేనే రాసిన, ఆ లెటర్ కూడా మా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు రిలీజ్ చేసినాయని చెప్పారు. ఇదే విషయం మీద కవిత గారు కాంగ్రెస్ పార్టీకి వస్తారా లేకపోతే ఇంకేదైనా పార్టీ పెట్టుకుంటారా అనేది కూడా వారే స్పష్టత ఇవ్వాలి. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ఆలోచన మాదేముంటుందంటే రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలి, ఇప్పుడు అమలవుతున్న పథకాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలనే ఆలోచన మాకుంటే తప్పితే ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ. గతంలో రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించి కుటుంబ సభ్యులకు కొట్లాడుకున్న వాళ్ళు ఈరోజు అక్రమంగా సంపాదించుకున్న ఆ డబ్బున పంపకాల్లో పదవుల పంపకాల్లో తేడా వచ్చేసరి కొట్లాడుకుంటున్నారు తప్ప ఈరోజు నీ గురించో మా గురించో ఆలోచించి వాళ్ళు ఈ కొట్లాట అనేది సాగడం లేదు. అది ఒక చిల్లర పంచాయతీ. కేసీఆర్ కుటుంబం అనేది ఒక చిల్లర పంచాయతీ. ఆ కుటుంబ పంచాయతీలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము తలదూర్చాం. అది ఒక యూజ్లెస్ మ్యాటర్ గానే మేము కొట్టేస్తాం. కనుక నిజంగానే కవిత గారు మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరు అంగీకరిస్తారా? అస్సలు అంగీకరించాం. కవిత గారు మా కాంగ్రెస్ పార్టీకి వస్తే మేము మాత్రం అంగీకరించాం. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఈరోజు లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరి ఆత్మగౌరవాన్ని ఈరోజు తీహార్ జైల్లో ఢిల్లీలో తాకట్టు పెట్టిన కవిత గారిని 100% మేము మాత్రం స్వాగతించము. ఎందుకనంటే కవిత గారు ఎటువంటి స్కాములు చేయకుండా నిజంగా వారికి ప్రజల సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏది ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్నారు, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, బీసీ కులగణన గురించి మాట్లాడుతున్నారు. ఇదే మాటలు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ లిక్కర్ స్కామ్ను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు చేయకుండా ఉండాల్సింది కదా. తెలంగాణ రాష్ట్ర మహిళల పరువును ఈరోజు మనం ఢిల్లీలో తాకట్టు పెట్టాల్సి ఉండకుండేది కదా. కానీ ఇప్పుడు మాత్రం కుటుంబ కలహాల వల్ల ఈరోజు ప్రజలు గుర్తొచ్చిండ్రు. కుటుంబ కలహాల వల్ల ఈరోజు సామాజిక తెలంగాణ గుర్తించింది. కుటుంబ కలహాల వల్ల ఈరోజు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ గుర్తొచ్చింది తప్ప వారికి తెలంగాణ రాష్ట్రం అన్న ప్రజలన్నా మహిళలన్నా కూడా గౌరవం లేదు. కాబట్టి 100% ఆమెను మేము అంగీకరించము. ఆమెను మేమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకురాలిగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అంతే. ఫైనల్గా సో మరి కాంగ్రెస్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నిజంగా నెరవేరుస్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఫైనల్గా మరి జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు దీనిపైన? నిజంగా ఇస్తారా ఇవ్వరా? తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, గతంలో కేసీఆర్ అనే వ్యక్తి మొట్టమొదటి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఇస్తే మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మాట తప్పిండు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటికి ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అని మాట తప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య ప్రతి ఒక్క పేద విద్యార్థికి అందిస్తా అని మాట తప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని మాట తప్పిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరుద్యోగ భృతి ఇస్తా అని మాట తప్పిండు. ఇలా కేసీఆర్ కొన్ని వందల హామీలు ఇచ్చి తప్పిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. మేమిచ్చిన హామీలను 100% అమలు చేసే దిశగా మా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఆర్థికంగా లోటున్న కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీల అమలు దిశగా ఈరోజు మేము అడుగులేస్తున్నాం. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా లోట్లో ఉన్నా కూడా మేము హామీల నుంచి తప్పించుకోవడం లేదు. మాకు ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది. ఈ సమయంలో మేము ఇప్పటికే 50% హామీలను పూర్తి చేసినాం. మేమిచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి వాటిని శరవేగంగా అమలు పూర్తి స్థాయిలో చేసే దిశగా మేము అడుగులు పెడుతున్నాం. అదే పూర్తిగా ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరాలు కాకముందే కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చేస్తే కేసీఆర్ పరిపాలన చేయాలి, ఉంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉండాలని ఒక క్రూర ఆలోచనలతో అటు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, వీళ్ళంతా కూడా 4 స్తంభాలుగా విడిపోయి రాష్ట్రంలో ఈరోజు విధ్వంసం సృష్టించే ఈ యొక్క అబద్ధపు ప్రచారాన్ని మీరు నమ్మద్దని, కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాల సమయంలో మా పార్టీ పని చేసే విధానాన్ని గమనించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. సో రైట్, చూసిరు కదా. సో ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కావస్తున్నా మరి 50% ఆఫ్ ది వర్క్ మేము కంప్లీట్ చేసినాం. ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ గ్యాప్లో కూడా మిగతా ఏదైతే 50% ఉందో అది కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో చూద్దాం మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఆ 50% ఆఫ్ ది వర్క్ కూడా కంప్లీట్ చేస్తారా లేదా, జనానికి ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా లేదా అని చెప్పేసి. సో ఇప్పటి వరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. కెమెరామెన్ అరవింద్తో తేజ పృథ్వీ.